లక్ష్మి గర్భవతి ఎలా అయింది? నాకు తెలీదు. తెలుసు. ఏ సంబంధం పెట్టుకోనని చెప్పి మాట తప్పావు. నో జ్యోతి, నిజంగా నాకు తెలీదు. లక్ష్మికి చంద్రంతో సంబంధం ఉందని మా అమ్మ అంటుంది. ఓహో, ఇంత గ్రంథం నడిపిందంటే గతికిరాలే. మీ నాన్నగారికి చెప్పారా? ఆయన చెప్పినా నమ్మరు. ఇంత పరువు తక్కువ పని చేసినా ఇంకా ఇంట్లోనే ఉంచుకుంటారా? లక్ష్మి నా వల్ల గర్భవతి కాలేదని ఆయనకు తెలీదు. తెలిసేట్లు చెప్పండి. చెప్పాలంటే సాక్ష్యం కావాలి, లేకపోతే ఆయన నమ్మరు. అంతవరకు నేనేం చేయలేను. హలో, ఐ లాస్ట్ మై నంబర్. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, ఎవరు మాట్లాడేది? నేను లక్ష్మిని. నువ్వేనా? ఎవరు నువ్వు? నేనారైతేనే నీ గుట్టు రట్టు చేస్తాను. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నన్ను నా భర్త నుంచి దూరం చేయలేవు. ఫోన్ కొట్టడానికి నువ్వేం పతివ్రతవు కావు. నా సంగతి వదిలి నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. నువ్వు ఆ ఇంట్లో ఎలా ఉంటావో చూస్తాను. బాబు, మీ అమ్మగారు లేరా? ఉన్నారు. మీరెవరు? నేను మీ లక్ష్మక్క ఫ్రెండ్ని. మరి మా లక్ష్మక్క రాలేదే? లక్ష్మికి వీలు కుదరక చూసి రమ్మని నన్ను పంపించింది. ఎవరిని పంపిస్తే ఏం ప్రయోజనం లేమ్మా, మా కర్మిట్లా రాసి పెట్టుంది. లక్ష్మి సౌతి తల్లి మీరేనా? నేనే. ఈ బాబు నా ఒక్కగానొక్క బిడ్డ. వాడికి గుండె జబ్బు అనుకుంటాను. చాలా ప్రమాదకరమైన జబ్బు. నేను డాక్టర్ని. అలాగా? అయితే మా వాడిని ఒక్కసారి పరీక్ష చేయండమ్మా. నా బిడ్డ నాకు దక్కించు. తప్పకుండా. నాకు తెలిసిన పెద్ద డాక్టరు సిటీలోనే ఉన్నారు. ఆయన మీ బిడ్డ గ్యారంటీగా నయం చేస్తారు. అంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్లే స్తోమత లేకి ఏడుస్తూ కూర్చున్నాను. ఆపరేషన్ కావాల్సిన డబ్బు, మిగిలిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీరా? అంత డబ్బు ఊరికే ఇవ్వటం లేదు. నాకు మీ వల్ల జరగాల్సిన పని ఒకటి ఉంది. కాదనకుండా చేస్తానంటే తప్పకుండా చేస్తాను. నాకు నా కొడుకు ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు. మర్చిపోకుండా రాస్తారు కదా? రాస్తాను. నాకు సేవలు చేయడమేనా, నీ ఆరోగ్యం ఏమైనా చూసుకుంటున్నావా? నాకే మావయ్య, బాగానే ఉన్నాను. ఒట్టి మనిషి కూడా కాదు. పాలు పళ్ళు బాగా తీసుకోమా. 12 బిడ్డ పుడతాడు. వాడిని చూశాకైనా శేఖర్లో మార్పు రావాల్సింది శేఖర్లో కాదు, నీలో. ఈ ఉత్తరం చదివితే మీకే అర్థం అవుతుంది. ఏమిటది? అల్లుడు గారికి అత్తయ్య వ్రాయిట. నీ కుటుంబం మీద ఉన్న గౌరవంతో మీరు అప్రతిష్ట పాలు కాకూడదని మా లక్ష్మి గురించి కొన్ని నిజాలు రాస్తున్నాను. లక్ష్మికి చంద్రానికి చాలా కాలం నుంచి అక్రమ సంబంధం ఉంది. నేను కళ్ళారా చూశాను. ఇట్లు కాంతం. ఇదంతా కల్పితం. నోరు మీవే నంగనాచి. చాటుమాటుగా నువ్వు చేస్తున్న రంకుతనానికి సాక్ష్యం లేకనే ఇన్నాళ్ళు సహించాను. నా మీద ఇంత అబండ వేయడం చాలా అన్యాయం. నా కొడుకుతో ఒక్క రాత్రైనా కాపురం చేయకుండా నీ కల్పన వచ్చిందే. ఆయన నాతో ఇష్టపూర్వకంగానే కాపురం చేశారత్తయ్య. మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. చెవండి చెవండి, ఆరు రాత్రి మీరు నాతో కాపురం చేయలేదు. నిజం చెప్పండి. పెళ్ళైన రోజు నుంచి ఒక్క మాట ప్రేమగా మాట్లాడకపోయినా భరించాను. నా ముందే పరాయి ఆడదాంతో సరసలాడినా సహించాను. కానీ ఇటువంటి అపవాదికి ఆడితే తట్టుకోలేదండి. దయచేసి నిజం చెప్పండి. చెప్పరా, నీ భార్య నిప్పులాంటిదని చెప్పు. నాన్నగారు, మీ బలవంతం వల్ల తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను. లక్ష్మిని నేను ఎప్పుడూ తాకలేదు. చూడండి, నేను మీకు అడ్డమైతే ఒకేసారి పీక పిసికి చంపేయండి. అంతేకాని చెప్పుడు మాటలు విని నన్ను చిత్రహింస చేయొద్దు. మీరే సర్వస్వం అనుకున్నాను. నాన్నగారు, లక్ష్మిని ఇక్కడికి తీసుకువచ్చింది మీరు. ఇప్పుడేం చేయాలో నిర్ణయించుకోవాల్సింది కూడా మీరే. అనారోగ్యంతో ఉండి నా కోడలు పత్తిత్తు అని సంబరపడిపోతున్న మీకు ఇది పతివ్రత కాదు పతిత, కులస్త్రీ కాదు కులట అని ఇంతకాలం చెప్పలేకపోయానండి. నాకే పాపం తెలియదు. నేనే పాపం చేయలేదు. నేను ఆయన వల్లే గర్భవతినయ్యాను. కాదు నాన్న, లక్ష్మి చంద్రంతో సరసాలాటం
నేను ఎన్నోసార్లు చూశాను. నేను నా కళ్ళారా చూశాను. ఆ ఏకకలు నోరు ముయ్యండి. లక్ష్మిని అనుమానిస్తే నిన్ను అనుమానించాలి, నీ కూతురు అనుమానించాలి, మన కులదైవాన్ని అనుమానించాలి, ఆఖరికి యావత్ స్త్రీ జాతిని అనుమానించాలి. ఆ ఉత్తరం రాసింది లక్ష్మి తల్లి కాదే, సవతి తల్లి. ఆడదంటే సృష్టికి ప్రతిరూపమే, అందరికీ ప్రేమానురాగాలు పంచే కారుణ్యమూర్తి. కానీ నువ్వు అసూయాద్వేషాలు ఆవహించిన రాక్షసి. నా భార్యగా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు అసలు ఆడదానివే కాదు, ఆడ జాతికే కళంకు. నా కళం నీకు నీ మొహం చూస్తే పంచమహాపాతకాలు. వెళ్ళు, వెళ్ళు. లక్ష్మికి ఇంత అన్యాయం చేస్తాను, లక్ష్మికి ఇంత అన్యాయం చేస్తాను. నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇల్లు వల్లకాడింది. నీ మూలంగానే ఆయన మంచం పట్టి ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా ఒక్క క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రావే, రావే. వెళ్ళి ఏ గంగలో ఉన్న మా పీడ బెరగరైపోతుంది. దేవత లాంటి నీ భార్యను ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి నీకు మనసలా ఒప్పింది శేఖర్ బాబు. హాస్పిటల్లో ఏంటి న్యూసెన్స్? నేను నీతో మాట్లాడలేదు. చెప్పు శేఖర్ బాబు. షటప్. లక్ష్మి నువ్వు చేసిన తప్పుడు పనిని కప్పిపుచ్చుకొని ఆయన చెప్పమంటానే? నేనేం తప్పు చేశాం? అమాయకుళ్ళ నటించొద్దు. అనాథమని ఆశ్రయం ఇస్తే మమ్మల్ని అప్రతిష్ట పాలు చేశాం. బుల్లెమ్మ బుల్లెమ్మ అంటూ అక్రమ సంబంధం పెట్టుకుని శేఖర్ బాబు దయచేసి అట్లా మాట్లాడదు. బుల్లెమ్మ బుల్లెమ్మ నిజంగా నాకు సొంత చెల్లెలు లేదు శేఖర్ బాబు. నోర్బాయ్, అబద్ధాలతో నన్ను నమ్మించాలని చూడద్దు. ఇదిగో ఇలా చూడు. గిట్టని వాళ్ళు ఎవరో పైలా గురించి ఉత్తరం రాస్తే అంత మాత్రానికి ఆమెను వదిలేస్తావా? అది నిజమో అబద్ధమో తెలుసుకున్న జ్ఞానం నీకు లేదా? అయినా ఇదంతా ఈ వగల మరి మన ఇంట్లో అడుగు పెట్టాలని ఆడిన నాటకం. శేఖర్ బాబు అవుట్.